ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్, శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థన. మన ఆత్మీయ యుద్ధంలో విజయం అనేది నిరంతర ప్రార్థన, వాక్యం, ఉపవాసం ద్వారానే వస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వచనంలో చూచినట్లయితే మనం ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి అని యేసయ్య మనకు ఈ అధ్యాయంలో బోధించాడు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలెనని నీవు ఉపవాసం చేసి ప్రార్థన చేయాలి అని బోధిస్తున్నాడు. ఉపవాస ప్రార్థన అంటే ఇది దేవునితో గాఢమైన సంబంధం కోసం, మనసు శుద్ధి కోసం చేయాలి. మనుషులకు మన ఆత్మీయతను చూపించడం కోసం కాదు. ఉపవాసంలో మన దృష్టి పూర్తిగా దేవునిపై ఉండాలి. మన పరిస్థితిని ఇతరులు గమనించకపోయినా దేవుడు చూస్తున్నాడని గుర్తించుకోవాలి. మన ఉద్దేశం సత్య సంబంధమైతే దేవుడు ఆత్మీయమైన మరియు కొన్నిసార్లు భౌతికమైన ఆశీర్వాదాలతో మనకు ప్రతిఫలమిస్తాడు. రహస్యంగా చేసే ఆరాధన చాలా విలువైనది. ఈ భాగంలో యేసు దానం, ప్రార్థన, ఉపవాసం అన్నీ రహస్యంగా చేయమని చెప్తున్నాడు. ఎందుకంటే ఆరాధన ప్రధానంగా దేవునికే. కొన్ని సందర్భాలలో మనకు విజయం అనేది శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారానే పొందవచ్చు. ఉదాహరణకు దానియేలు పశ్చాత్తాపంతో, వినయంతో ఉపవాసం చేసి ఇశ్రాయేలును రక్షించమని ప్రార్థించాడు. ఆ ప్రార్థన ద్వారా సమాధానం పొందాడు, ఇంకా జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాడు. రాణి ఎస్తేర్ తన ప్రజల రక్షణ కోసం 3 రోజుల ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చింది. దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఇశ్రాయేలు ప్రజలను హామాను కుట్ర నుండి విడిపించాడు. మోషే 40 రోజుల పాటు ఉపవాసం చేసి దేవుని సమక్షంలో ధర్మశాసనం పొందాడు. అంటే శక్తివంతమైన ఉపవాస ప్రార్థన మనకు దేవుని వాక్యం మరియు దర్శనం పొందటానికి సహాయపడుతుంది. యేసయ్య తన సేవను ప్రారంభించటానికి ముందు 40 రోజులు ఉపవాసం చేసి సాతాన్ని జయించాడు. అంటే ప్రార్థన మనకు ఆత్మీయ బలం మరియు ప్రలోభాలపై విజయం ఇస్తుంది. మార్కు సువార్త 9:14-29 వచనాలు చూచినట్లయితే దురాత్మ ఆ బాలుణ్ణి మూగా చెవిటివానిగా చేసి నోటి నుంచి నురుగు రప్పించి నేల మీద పడేస్తూ బాధ పెట్టేది. ఆ బాధను ఆ బాలుని తండ్రి చూసి ఎంతగా బాధపడుతున్నాడో ఈ సందర్భంలో చూస్తున్నాం. ప్రియ శ్రోతలారా, తండ్రి శిష్యుల దగ్గరకు ఆ బాలుణ్ణి తీసుకుని వచ్చినప్పుడు వారు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేక విఫలమయ్యారు. అప్పుడు ఆ బాలుని తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు, నీ శిష్యులు నా బాలుణ్ణి స్వస్థపరచలేకపోయారు అని. అప్పుడు యేసు, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మను సహింతును అని చెప్పి ఆ బాలుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ తండ్రి, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని అడుగుతాడు. చూశారా, ఆ తండ్రి హృదయంలో విశ్వాసము ఉంది, అవిశ్వాసము ఉంది. అవిశ్వాసము ఎందుకంటే ఆయన శిష్యులు ఈ కార్యాన్ని చేయలేకపోయారు. విశ్వాసం ఎందుకంటే యేసయ్య చేయగలడేమో అని. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్తాడు. అప్పుడు యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి వెళ్ళగొడతాడు. అప్పుడు శిష్యులు, మేమెందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయామని అడిగినప్పుడు, ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్తాడు. అంటే
ఇటువంటి మొండిదైన శక్తివంతమైన దురాత్మను వెళ్ళగొట్టడానికి ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మరియు ముఖ్యంగా ప్రార్థన ఎంతో అవసరం. ఇటువంటి పాపపూరితమైన జీవితం ఒక దురాత్మలా మనల్ని విలవిలలాడిస్తున్నదా? విడుదల పొందలేక ఉన్నామా? అయితే ఈ శక్తివంతమైన ఉపవాస ప్రార్థన ద్వారా ఇటువంటి దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందుతాం. మన జీవితంలోని కొన్ని సమస్యలు సాధారణ ప్రార్థనలతో కాకుండా లోతైన ప్రార్థన మరియు ఉపవాసంతోనే పరిష్కారమవుతున్నాయి. ఉపవాసం చేసేటప్పుడు మనం హృదయం స్థితి దేవుని ముందు వినయపూర్వకంగా ఉండాలి. ఇతరుల అభినందన కోసం ఉపవాసం చేయడం ఆత్మీయ లాభాన్ని కోల్పోతుంది. ఉపవాస సమయంలో కేవలం ప్రార్థన, వాక్య ధ్యానం, పశ్చాత్తాపం ఉండాలి. లేకపోతే అది కేవలం ఆహారం మానేయడమే అవుతుంది. మరి ఈ విధంగా ప్రార్థిస్తామా? ప్రియమైన తండ్రి, కొన్నిసార్లు నా విశ్వాసం బలహీనమవుతుంది. నా బలహీనతలో నన్ను బలపరుచుము. నేను ప్రార్థనలో నిలకడగా ఉండేలా, ఉపవాసంలో నిజాయితీగా ఉండేలా, పరిశుద్ధాత్మతో నడిచేలా నన్ను నడిపించు. నా కుటుంబం, నా సంఘం, నా దేశం మీద నీ దయను ప్రసాదించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.